భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. సో భగవానుడు అర్జునుడికి స్వధర్మం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. సో స్వధర్మం, ఈ యుద్ధం ధర్మయుద్ధము కన్నా మించింది ఇంకోటి లేదు ఒక క్షత్రియుడికి అని చెప్పారు. అట్లాగే ఇది స్వర్గానికి డోర్స్ ఓపెన్ చేస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేయడము అన్నట్టు కూడా చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. ఓకే, నేను ఇంత చెప్పినాక కూడా నువ్వు ఈ యుద్ధం నేను చెయ్యను అని నువ్వు నీ స్వధర్మాన్ని గనక విస్మరిస్తావా, అప్పుడేమవుతుంది, తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నువ్వు స్వధర్మాన్ని కోల్పోతావు, అట్లాగే నీ కీర్తిని కూడా కోల్పోతావు, పాపం చేసిన వాడివవుతావు అని చెప్తున్నారు. అంటే అర్జునుడు ఈ యుద్ధంలో గనక పార్టిసిపేట్ చేసి తన వాళ్ళని వధిస్తే తనకి పాపం తగులుతుందని భయపడ్డాడు. అయితే దానికి వ్యతిరేకంగా భగవానుడు నువ్వు చేస్తే పాపం తగలదు, నీకు చేయకపోతే పాపం తగులుతుంది, స్వధర్మ పాలన అంత ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు భగవానుడు. సో మనందరం కూడా ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మనకి ఏదైతే స్వధర్మమో, వాట్ వీఆర్ బాండ్ టు డూ, అది ఎందుకు మనం చేయక తప్పదు, దానిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం చేయక తప్పదు అని మనం గుర్తు చేసుకోవాలి. భగవానుడి ఉపదేశం అదే ఈ శ్లోకం ద్వారా. ఓకే, క్లీం కృష్ణాయ నమః.